అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం సింపుల్ గా చేసుకునే బాగా రుచిగా ఉండేలా కోడిగుడ్లతో రెసిపీ చేసుకోబోతున్నాం. ఇది స్పైసీ చిల్లీ ఎగ్స్. దీన్ని మీరు స్టార్టర్ లా తినచ్చు, లేదా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ తో కానీ సైడ్ డిష్ లా తీసుకోవచ్చు. సో రండి ఇప్పుడు ఈ స్పెషల్ చిల్లీ ఎగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి 6 గుడ్లు తీసుకున్నాను. ముందుగా వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటిలోకి రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు గుడ్డు పొరటు చేసుకోబోతున్నాం. దీనికోసం కడాయిలో 3 టీ స్పూన్ల వరకు నూనె వేసి కడాయి మొత్తం నెమ్మదిగా నూనెతో స్ప్రెడ్ చేసుకోవాలి. గుడ్డు మిశ్రమం కడాయిలో వేసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ విజిట్ చేసుకోండి. చూడండి, మిశ్రమం అంతా కూడా నురుగుతో ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా ఈ గుడ్డు మిశ్రమంని కడాయిలో వేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా అంచుల్ని మధ్యలోకి నెట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గుడ్డు పొరటు చేసుకోవడం మొదలు పెడదాం. మనకి ఇక్కడ గుడ్డు పొరటు ఎప్పుడూ చేసుకునేటట్టు కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు కాస్త పెద్ద ముక్కలుగా వచ్చేటట్టు చేసుకోండి. గుడ్డు పొరటు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మనం కొన్ని కూరగాయల్ని వేయించుకోబోతున్నాం. దీనికోసం ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి సన్నగా తరిగిన 5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క, అలానే తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ వేసి కొద్దిసేపు వేపాలి. ఇప్పుడు మంటని తగ్గించుకొని మెల్లిగా పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని వెజ్జెస్ లా కట్ చేసి తీసుకున్నాను. అలానే ఒక పెద్ద క్యాప్సికం కూడా వెజ్జెస్ లా కట్ చేసి వేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు వేయించాలి. మీకు ఎగ్స్ అంటే ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్ లో ఎగ్ లవర్ అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారు. చూడండి, ఇక్కడ అయితే ఉల్లిపాయలు కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోవాలి. ఇక్కడ మనం స్పైసీ చిల్లీ ఎగ్స్ చేసుకుంటున్నాం. నేను ఖచ్చితంగా చెప్తానండి, ఎక్కువ కారం తినేవాళ్ళు తప్పకుండా ఈ స్పైసీ చిల్లీ ఎగ్స్ని ఇష్టపడతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం లోలో ఉంచి చేసుకోండి. తర్వాత ఇందులోకి నేను 1 చిన్న టీ స్పూన్ అంతా ఇంట్లో చేసిన షెజ్వాన్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, అలానే 3 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేస్తున్నాను. ఈ సాసెస్ మన ఎగ్స్ కి మంచి బేస్ గా ఉపయోగపడతాయి. ఇంట్లోనే ఈజీగా షెజ్వాన్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో ఇదివరకు నేను చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికం ఉడకటం కోసం కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లికాడలు వేస్తున్నాను. ఇవి మనకి తింటున్నప్పుడు మధ్యలో ఆ క్రంచ్ని ఇస్తాయి. నేను కూడా ఎగ్ లవర్నే. నేను ఇదివరకు ఎగ్స్తో చాలా రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మన సాస్ కాస్త చిక్కపడింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న గుడ్డు పొరటు వేసుకుందాం. నెమ్మదిగా గుడ్డు పొరటుని వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సాస్ అంతా కూడా గుడ్డు ముక్కలకి అన్ని వైపులా కోట్ అయ్యేట్లు చూసుకోండి. ఒకవేళ బాగా పెద్ద ముక్కలుగా ఉన్నాయనుకుంటే మీరు ఇలా కలిపేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా తరిగిన ఉల్లికాడలు వేసి ఫినిష్ చేస్తున్నాను. అంతే అండి, అద్భుతమైన స్పైసీ చిల్లీ ఎగ్స్ రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేదా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ తో కానీ తీసుకోవచ్చు. చిల్లీ ఎగ్ అద్రిపోయింది. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సాసెస్లో కోట్ చేసిన గుడ్డు ముక్కలు సాఫ్ట్గా, టేస్టీగా, ఎంతో రుచిగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.